ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ గానీ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ కొరియోగ్రాఫ్, వాళ్ళ పెర్ఫార్మన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది. యెస్. ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్‌ఫుల్‌గా. యెస్. అట్లాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత అంటే నేను చెప్పానుగా వాళ్ళు ఇచ్చిన 50,000 తోటే గెటన్ కావాలి. ఇప్పుడు తెలుగు యూనియన్‌లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలు. డాన్సర్ కార్డ్ వచ్చి 6.5 lakh. ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత ఫిట్గా ఆడమంటే ఆడతాడా? టెక్ ఉంటుందా? చాలా నా అంత తోపు లేడు అనుకుంటారు. పోయి ఆడ డాన్సర్ కార్డు చేయమంటే డాన్సర్ కార్డు చేసినా ఆయన సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా, టాలెంట్ కదా. నువ్వు వస్తే తెలుగు యూనియనే నాశనం అయిపోతుంది కదా. తెలుగు యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు. కావద్దు కదా అలా. పాత వాళ్ళు ఎప్పటి నుంచి బతికేటోళ్ళు వాళ్ళే బతకాలా. వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా, వాళ్ళే మేనేజర్లు కావాలా, వాళ్ళే అప్పియాలా, వాళ్ళే అప్పిస్తారు ఇంకా డబ్బులు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 10 లక్షలు 5 లక్షలు అప్పించి పిల్లగాళ్ళ దగ్గర షూటింగ్లు లేవనుకో 50,000 అప్పిస్తారు. రోజు పీడ్స్గా తింటారు. లేదు ఒకళ్ళు షూటింగ్లు చెప్పాలన్నా బిర్యానీలు తెచ్చేయాలి, మందులు తెచ్చేయాలి.